హాయ్ ఫ్రెండ్స్, ద కలెమ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నా కిచెన్లో వంట చికెన్ బిర్యానీ అండి. నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేస్తానో చూడండి. నేనైతే 1 kg చికెన్ తీసుకొని కడిగి గిన్నెలో వేసుకున్నానండి. దీనికి ఇప్పుడు ఏమేమి పదార్థాలు అవసరమో చూడండి. 1 కప్పు పెరుగు, 2 స్పూన్ల కారం అండి, 1 కట్ట పుదీనా, 1 కట్ట కొత్తిమీర, 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి 3, జీలకర్ర పొడి, గరం మసాలా, బిర్యానీ ఆకు, తగినంత ఉప్పు అండి. ఒక 1 kg బాస్మతి రైస్ కూడా తీసుకున్నానండి. నేను ముందుగా ఉల్లిపాయలని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటానండి. చూడండి, ఈ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి, వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ చికెన్ బిర్యానీ మీరు ఇంట్లో చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు నేను ఈ చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుంటున్నానండి. దాంట్లో 2 పావుల నూనెను వేసుకుంటున్నాను. ఎందుకంటే నూనె ముందుగా వేయడం వలన ఉప్పు, కారము, పెరుగు అవన్నీ చక్కగా పడతాయండి ఈ చికెన్ ముక్కలకి. ఇప్పుడు నేను 2.5 స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. మీరు స్పైసీగా తినాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కారం వేసినానండి. ఇప్పుడు నేను గరం మసాలా వేస్తున్నానండి. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూను జీలకర్ర పొడి, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పును వేసుకుంటున్నానండి. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ అందులో పుదీనా వేస్తానండి. పుదీనా వేసిన తర్వాత మళ్ళీ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటానండి. ఇప్పుడు నేను కప్పు పెరుగును కూడా వేసుకుంటాను. బిర్యానీ ఆకులు 3. ఇప్పుడు పెరుగు కూడా వేసి మొత్తము కలిసేలాగా ఒక 5 నిమిషాలు మొత్తం కలుపుతానండి. దాన్ని బాగా ముక్కలకి మసాలా, కారము, ఉప్పు, పుదీనా ఫ్లేవరు ఇవన్నీ పట్టేలాగా కలిపి నేను ఒక అరగంట పక్కన పెట్టుకున్నానండి. అరగంట నానిన తర్వాత మళ్ళీ దాన్ని వేరే గిన్నెలోకి మార్చుకున్నాను. బిర్యానీకి పెద్ద గిన్నె అయితేనే బాగుంటుందండి. నేను చికెన్ వేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసాను. ఒక నిమ్మకాయను కూడా పిండుతున్నానండి ఇందులో. నేనైతే ఈ చికెన్ని ఒకసారి బాగా కలుపుతానండి. కలిపిన తర్వాత ఒక 15 నిమిషాలు మాత్రము స్టవ్ మీదనే ఉడికిస్తానండి. అందువలన ముక్కకి ఉప్పు, కారం బాగా పడుతుంది, పచ్చి పచ్చిగా ఉండకుండా ఉంటుందండి. అందుకని నేను పక్కకి స్టవ్ మీద మార్చాను, సిమ్లో అలాగే పట్టు ఉంచానండి. ఇప్పుడు నేను కేజీ బాస్మతి రైస్కి ఎసరు పెట్టుకున్నానండి. ఈ ఎసరు వచ్చిన తర్వాత బియ్యం వేయాలి కాబట్టి ఇప్పుడు ఇందులోకి నేను బిర్యానీ ఆకులు, బిర్యానీ పువ్వు కొంచెము, లవంగాలు, ఒక 5-6 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క 4 వేసుకున్నాను. తర్వాత దీంట్లో సాజీరా కూడా వేసానండి కొంచెము. తర్వాత మళ్ళీ కొంచెము పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కూడా తగినంత ఉప్పును వేసుకుంటున్నానండి. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు ఇది ఎసరు వచ్చేటట్టు ఒకసారి మూత పెట్టుకుందామండి. ఎసరు వచ్చేసిందండి. మనము అరగంట నానబెట్టుకున్న రైస్ని నేను ఇందులో వేసుకుంటున్నానండి. నేను రైస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం దీన్ని. ఒకసారి ఉప్పు అదంతా కలిసేలాగా రైస్ను కలిపి మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ రైస్ ఒక 50% ఉడికితే సరిపోతుందండి. ఎందుకంటే నేను చికెన్ని సిమ్లో పెట్టుకున్నాను కాబట్టి దాంట్లో కొంచెం వాటర్ ఉంటుంది.
అందుకని ఒక 50% ఉడికితే రైస్ బిర్యానీ చక్కగా అవుతుందండి. చూడండి రైస్ కూడా 50% ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని వేరే గిన్నెలోకి వడగట్టుకుంటున్నాను. దాంట్లో వాటర్ ఏమీ లేకుండా జల్లిబుట్టలో వేసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని మళ్ళీ ఇటు మార్చుకున్నానండి. ఇప్పుడు ఈ చికెన్ చూద్దామండి. చికెన్ చూడండి ఇలా ఉడికిపోతే టేస్ట్ బాగుంటుందండి. బిర్యానీ కూడా బాగుంటుంది, కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఇప్పుడు నేను జల్లిలో వేసుకున్న రైస్ను దీంట్లోకి వేసుకుంటున్నాను. వేసిన తర్వాత ఈ రైస్ని చక్కగా అంత సమానంగా అనుకోవాలండి. ఎందుకంటే ఆ లోపల ఉన్న కర్రీ ఫ్లేవర్ అంతా దీనికి పడుతుంది కాబట్టి ఇప్పుడు మూత పెట్టుకుందామండి ఒక 5 నిమిషాలు. మళ్ళీ మూత తీసి దాంట్లో బ్రౌన్ ఆనియన్స్ మొత్తం వేసుకుందామండి. ఆనియన్స్ వేసిన తర్వాత మిగిలిన కొత్తిమీర పుదీనాను కూడా వేసుకుంటున్నాను చివరగా. మీకు ఫుడ్ కలర్ ఇష్టం అనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అండి. నేను మాత్రం వేయలేదు. నెయ్యి కూడా నేను 2 టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకున్నానండి. మీరు ఎక్కువగా ఇష్టపడితే మీరు ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మూత పెట్టి ఒక పావు గంట సిమ్లో పెట్టి ఉంచుకుందామండి. అప్పుడు వేడి వేడి బిర్యానీ రెడీ అవుతుందండి. ఈ బిర్యానీ చాలా బాగుంటుందండి. మనం బయటికి వెళ్ళి తింటే బిర్యానీకి 3000 ఖర్చు అవుతాయి. అదే ఇంట్లో 500 పెట్టి చేసుకుంటే ఫ్యామిలీ అంతా 2 పూటలు చక్కగా తినొచ్చండి. చూడండి వేడి వేడి బిర్యానీ ఎలా రెడీ అయిందో. చూస్తేనే నోరు ఊరిపోయేలాగా ఉంది కాబట్టి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.